ప్రకృతి వ్యవసాయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనితీరును మెరుగుపరచుకోవడంతో పాటు రైతులకు సమర్థవంతమైన మద్దతునివ్వగల స్థాయికి ఎదగడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతు సాధికార సంస్థ గుంటూరు వైస్ చైర్మన్ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో 9వ బ్యాచ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. పులివెందులలో నిర్వహించిన ఈ శిక్షణలో 8-9 బ్యాచ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ శిక్షణలో ప్రకృతి వ్యవసాయ విధానాలు, వ్యవసాయ ఇన్పుట్స్ తయారీ, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, విత్తన గుళికలపై సిబ్బందికి అవగాహన కల్పించడంతో పాటు ప్రకృతి వ్యవసాయ సూత్రాలు వంటి కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా అమలు చేసేందుకు అవసరమైన అంశాలను ఈ శిక్షణ ద్వారా వివరించినట్లు ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ తెలిపారు. అంతేకాక సిబ్బందికి మండల మరియు గ్రామ స్థాయిలో కేఏపీ కన్వర్ట్ సమస్యలను నిర్వహించే విధానంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిపిఎం తదితరులు పాల్గొన్నారు. ఉంటుంది కాబట్టి ఘనజీవామృతం పొడి దానికి ఆ తేమను ఆ గింజకు పైన తేమను పీడ్చుకోవడం కోసము మనం బూడిద వేస్తాం. ఆ బూడిద వేయడం వల్ల దాంట్లో ఉండే తేమను లాగేస్తుంది. సో గింజకు లోపల ఎంత తేమ అవసరమో అంత ఉంటుంది. బయట నుంచి తేమను లోపలికి పంపించదు. లోపల ఉన్న తేమను బయటికి రానియకుండా ఈ రెండు